గోవిందా గట్టిగా చెప్పాలి గోవిందా వినబడట్లేదు లక్ష్మీనాథాజీ గట్టిగా లక్ష్మీనాథాజీ ఉల్లాస పల్లవిడ పాలిన సప్తలోకి నిర్వాహ గోరగితనేన గడాక్షవీర శ్రీరంగ హరిణ అయ్యా రంగులు ఆపండి అయ్యా తర్వాత అయిన తర్వాత వేసుకుందాం
శ్రీరంగారివదల మంగళ దీపరేఖ శ్రీరంగనాథమేషీం శ్రీరమాశ్రయామః. ఇప్పుడు ఎదుర్కోళ్ల మహోత్సవం అంటూ ఆ స్వామి అమ్మవారు అంటే లోకోత్తరంలో జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని అంటే ఏ విధంగా అమ్మ మాట్లాడకుండా ఉంటే వినబడుతుంది, ఏం చేస్తున్నావో తెలుస్తుంది. అదే చెప్తున్నా, మాట్లాడు. అమ్మవారి వైభవాన్ని స్వామి వైభవాన్ని తెలుసుకుంటూ మనం ఎందుకంటే అంటే ఆ వైభవం తెలిస్తే వారికి రేపు జరిగేటువంటి కళ్యాణం మన వివాహం చేసుకున్నా కూడా మన వైభవాన్ని వారి వైభవాన్ని మనం తెలుసుకుంటాం కదా. ఆ విధంగానే ఇక్కడ ఆ కార్యక్రమం జరుగుతుంది. అమ్మవారి తరపున వైభవాన్ని మేము చెప్తాం. ఆ స్వామి తరపున అభిషేక్ స్వామి తరపున వారు చెప్తారు. చక్కగా శ్రవణం చేయండి. ముందుగా అమ్మవారు ఇద్దరు అమ్మవారిని చేసుకోవడానికని ఇద్దరు ఎక్కడో అందగత్తెలు ఉన్నారని మా స్వామి గురించి తెలుసుకొని ఈ గోదావరి హోమ్స్ దగ్గరికి ఒక ఆయన ముందుకని నిలబడి వచ్చాడు. ఆ స్వామిని చేసుకుంటా, మీ అమ్మవారిని చేసుకుంటా అంటూ పాదేపడుతూ ప్రార్థిస్తూ ఎన్నెన్నో మొక్కులైనా మొక్కుతాను, ఏం కావాలంటే ఇస్తాను, కుబేరు దగ్గర అప్పైనా చేసి మరి మీ అమ్మాయిని చేసుకుంటానంటూ ఒక ఆయన వచ్చాడు. మన ఆయన తీసుకొచ్చిన స్వామి ఏం చెప్తాడో మనం విందాం. మా స్వామి అంటే మా అమ్మవార్లు మీకు తెలుసు ఎంత అందగత్తెలండి. సుకుమాస అంటే కుసుమం, పువ్వు కంటే ఇది పువ్వు అని చెప్పి ముట్టుకుంటాము నలిగిపోతుంది అంటాం. అంతకంటే అది సుకుమారం అని చెప్పడానికి కూడా మన మనస్సు అతీతమైనటువంటి సుకుమారం కలిగిందట మా అమ్మవారు. అటువంటి సుకుమార శరీరం, అపురూప లావణ్యం, ఎంతో గొప్పమైనటువంటి సౌందర్యవతులను తెలుసుకొని ఒక ఆయన ఒక పంతులతో స్వామి ఆ నలుగురిని వేసుకొని వచ్చాడు. మనం ఎంతమందిని చూసారు, ఇంతమంది అమ్మవారి తరపున మన ఇంటికి వచ్చారు కనుక ఆయన ఒక 10 మందిని తీసుకొని వచ్చాడు. అరే ఏదో కావాలని ప్రాధేయపడుతున్నారు. మరి ఏంటో వారి బాధను ఒకసారి తెలుసుకుందాం. అది తెలుసుకొని ఎందుకు వచ్చారు, ఏం కావాలో మనం తెలుసుకున్న తర్వాత మనం చూసుకుందాం. ఎందుకంటే మనం కూడా అమ్మాయిని ఇద్దరిని రెడీ చేసుకున్నాం కదా, వివాహానికి రెడీ ఉన్నారు. వచ్చిన వారు ఒకరు నలుగురు వస్తుంటారు కదా, మంచివారిని తీసుకుంటాం. వచ్చినవాడు మరి మంచివాడా చెడ్డవాడా ఎటువంటి వాడు తెలుసుకున్న తర్వాత ఇద్దాం కదా, అంతే కదండి. అమ్మాయిలు కదండి సుకుమార శరీరం. మరి వెళ్ళిన తర్వాత ఏమైనా చేస్తే, కొడితే, తిడితే కష్టం కదా. అటువారంతా కూడా క్రూరమైనటువంటి వాడు కావచ్చు, ఆ చక్రంతో ఏమైనా చేయవచ్చు. ఏమో మరి ఒకసారి కనుక్కుందాం. ఆ స్వామి ఎటువంటిదో వైభవాన్ని చెప్తారు స్వామి. స్వామి మైకే రావట్లేదు, వాళ్ళ మైకే లేదు వాళ్ళ దగ్గర. ఏమన్నా లేదు, మైకు లేదు, ఏ ఉట్టి వచ్చేసారు వాళ్ళు. ఇప్పుడే మా దగ్గర నుంచి తీసుకుంటారు, పెళ్ళైన తర్వాత మొత్తం అడుగుతారు ఇక. ఏమిటండి, అందుకే మంచిగా ఉన్నవారు కావాలండి మాకు. ఏదో ఉట్టిగా ఏం లేని వారు వచ్చి మా దగ్గర నుంచి అడిగేవారికి మేమేమి ఇస్తాం. మా వాళ్ళని అందుకే లోకోత్తరంలో ఒక శాస్త్రం ఉంది. ఏమంటే కన్యా వరయతే రూపం, మాత విత్తం, పిత శృతం. అంటే కన్య చక్కగా అందాన్ని చూస్తుందట. అందం కావాలని కన్య కోరుకుంటుంది. అంటే ఆ అమ్మాయిలంతా కూడా అంటే లోకోత్తరంలో జరిగేటువంటిదట. అమ్మాయిలంతా కన్యా వరయతే రూపం కావాలి అని కోరుకుంటుంది అమ్మాయి. మాత విత్తం, తల్లి ధనం కావాలనుకుంటుందట. తన గురించి కాదు, నా కూతుర్ని సుఖపడాలి. అక్కడికి వెళితే మనకి ధనం ఉంది, మనకంటే ఎక్కువగా ఉంటే ఇంకా సుఖపడుతుంది కదా, మా అమ్మాయి ఇంకా సుఖంగా కదా ధనం ఉంటే అంటూ అక్కడ మాత విత్తం, ధనం ఉండాలి. ఆ అల్లుడికి మాకు ఎక్కువ, నాకంటే ఎక్కువగా ఉండాలి, మనకంటే ఎక్కువ ఉండే సంపద ఉందా, లక్ష్మి ఎక్కడ ఉంది, ఉండబోదు, ఉంటే బాగుండు అనుకుంటుంది వారి తల్లి. పితాశ్రుతం అంటే తండ్రి పేరును కోరుకుంటాడ. వచ్చినవాడు ఏ వైభవానికి చెందినవాడు, ఏ ఊరికి చెందినవాడు, ఎంత వైభవం ఉంది, వాడు 10 మందిలో వెళ్తూ ఉంటే 10 మంది ఈయన తెలుసు అనేటట్టుగా ఉన్నాడా, గొప్ప పేరు కలవాడా అని తండ్రి చూస్తాడట. మాతా విత్తం పితా శ్రుతం బాంధవాహ కులమిచ్చంతి. వచ్చిన వారంతా కూడా మా కులం వాడేనా, వీడంతా మా కులం వాడేనా, మావాడేనా లేదా వేరే వాడా అని చూస్తారట. వచ్చిన బంధువులంతా కూడా మిష్ట అన్నం ఇతరే జన, మిత్రులు వచ్చిన వారంతా కూడా
ఇంత గొప్పగా కళ్యాణాన్ని చేశారు, కానీ అరిటాకేసి పప్పేసి పంపించారు. పెళ్ళి ఏం బాగా జరగలేదండి, ఏం బాగాలేదండి. అంత బాగుంది, ఇద్దరు అబ్బాయిలు అమ్మాయి ఇద్దరు బాగున్నారు, కానీ పెళ్ళి ఏం బాగా చేయలేదు. అంటే ఇది లోకోత్తరం. కానీ మరి ముందు ఉన్నటువంటిది కన్యా వరయతే రూపం. మరి ఇద్దరు మన అందగత్తల్ని చేసుకోవడానికి ఆ రూపం తగినవాడా లేదా అని ఆ స్వామి చెప్తారు. ఆయన చెప్పిన దాన్ని విని మనకి నచ్చితే మనం ఓకే అనుకుంటే ఓకే చేద్దాం, లేదు అంటే వాళ్ళని వెనక్కి పంపించేద్దాం. చెప్పండి. జై శ్రీమన్నారాయణ. స్వామివారు అప్పుడే కన్యా వరయతే రూపం అని పెళ్లి చేసేస్తున్నారు. అంటే మేము ఇంకా అంగీకరించలేదు, అడగలేదు, అప్పుడే వాళ్ళే మనల్ని మేము అడుగుతున్నాం. రూపం కన్య వరయతే రూపం. కన్య కావాలంటే రూపం కావాలంటున్నాం. మాకు వరించాలంటే మాకు రూపం కావాలి. ఆ రూపం ఉందా లేదా నేను చెప్పమంటున్నాం. రూపం ఉందా లేదా మీ వాడి దగ్గర, లేదా 4 భుజాలతో, లేదా ఇక్కడ క్షీణించి బట్టుబట్టలు మైకు పట్టుకోవడానికి లేనటువంటి ధనం లేక పిచ్చి పాలికలతో, లేదా బట్టలు చినిగి ఎట్లున్నాడో మాకు తెలియాలి కదా. ఆ రూపం బాగాలేనప్పుడు ఎందుకు చూస్తామో లేదా అడుగుతున్నాం. రూపం గురించి చెప్పమంటున్నాం, లేదా వైభవాన్ని చెప్పమంటున్నాం. చెప్పండి. అద్భుతంగా స్వామి రూపము వైభవము దేవి కుదరలేదు. మీరిద్దరు ఉన్నారు, మేము సింగిల్ హ్యాండ్ వాళ్ళు, మేము ఒక్కరమే ఇక్కడ ఉన్నాం. మా వెనుక ఎవరు అవసరం లేదు కూడా. స్వామి అసలు స్వామి అవతారం వచ్చిందే దేనివల్ల వచ్చింది? ఒక పెద్ద డిస్టర్బెన్స్ వల్ల వచ్చింది. ఒక్కసారి అమ్మవారు కాంప్రమైజ్ అయిపోయి ఉంటే, లక్ష్మీ అమ్మవారు కాంప్రమైజ్ అయిపోయి ఉంటే, ఆయన అంత వైకుంఠం నుంచి దిగి ఈ 7 కొండల మీదకి వచ్చి ఈ వెతికి ఆ ఎన్నో తిప్పలు పడి మళ్ళీ ఒక అవతారాన్ని ఎత్తాల్సిన అవసరమే వచ్చేది కాదు. లోకంలో కూడా అంతే కదండి. ఆడవాళ్ళు కొంచెం కాంప్రమైజ్ అయితే కాంప్రమైజ్ అంటే ఏ ఇబ్బంది, ఎప్పుడు మేమే కావాలి. అదే కదా, తరతరాల నుంచి మేమే అవ్వాలి, మేమే వాళ్ళని నలిచి పెట్టారు. అందుకని ఈసారి ఎవరు ఆగట్లేదు, గట్టిగా ఉన్నారు. మేమేంది కావాలి. ఒక్కసారి మహర్షి వచ్చినప్పుడు పాదం మీద స్పర్శ జరిగింది. పెద్దవాళ్ళు పాదస్పర్శ చేస్తే అది మంచిదే అనుకుని అమ్మవారు అలా ఉండి ఉంటే, మీ ఇంటికి వచ్చి లుంగి లాగిన తర్వాత పెద్దవారు వచ్చి లుంగి లాగారండి అంటే అవి ఊరుకుంటారా? అదే మరి ఒక వైకుంఠం ఎంతో వైభవం గలవాడు మీ వాడని చెప్పుకుంటున్నారు మీరే. ఆ చెప్పుకున్న అతను వచ్చి ఎవరో దండారంగా నేను అనిపిస్తుందండి భార్యకి. ఇప్పుడు మీ ఇంట్లో మీరే అధిపతులు, మీరే ఉన్నారు. ఎవరోకైనా మీకంటే చిన్నవాడు వచ్చి తన్నప్పుడు ఎంత ఉంటుంది కోపం? రాదా మీకు? ఆయన అడిగింది కూడా దేని గురించి? నా భర్తను తన్నాడని వెళ్ళింది అంతే తప్ప, అందుకని వెళ్ళింది తప్ప ఆ విషయం నా భర్త గొప్పతనం ఆమె చెప్తుంది. నా భర్తకు ఇంకొకరి పాదస్పర్శ తాకడమే వ్యర్థం అనుకున్న తర్వాత ఉన్నవాడు మంచివాడు చెడ్డవాడు తప్పకుండా ఉంటారు. ఆ తర్వాత గొప్ప ఏం తప్పేంటండి? మీరు అడిగింది పెళ్ళి అవ్వడానికి గురించి అడుగుతున్నాం. అయిన తర్వాత తప్పదని రాసిన తర్వాత ఏం చేస్తామండి? మన తలరాత మారదు లేదు, ఇదే జీవితం అంటాం. ఆ తలరాత మారడానికి ముందు మీ గురించి వైభవం చెప్పమంటున్నాం. మళ్ళీ ఆ గట్టి పడద్దు దేవుడా, మళ్ళీ అక్కడ కూర్చొని ఊరికే పాదాలు నొక్కుతాను, ఊరికే మా చేతులు కందిపోతే అటువంటి కాకుండా భూలోకానికి వచ్చాడు కనుక మీరేదైనా వైభవాన్ని చెప్పి చేసుకుంటా అంటే లేదు అంటే వెళ్ళిపోండి చక్కగా. ఎందుకంటే మాది గోదావరి సార్ చుట్టూ ఎంతో వైభవం మొత్తం మాదే. ఇక్కడంతా కూడా ఏదో మీరు వచ్చి 4 నేర్చుకొని వచ్చి చేసుకుందాం అనుకునేంత కాదు. ఇక్కడ మీరు కాకుండా ఎంతో కోకొల్లలుగా అందరూ చూడడానికి రెడీగా ఉన్నారు. స్వయంవరం కంటే ఇక్కడ స్వయంవరం పెడితే ఎంతమంది వస్తారో కూడా తెలియనంత. ఆనాడు రాముడు కూడా దాంట్లో స్వయంవరంలో ఒక్కడే, అందరితో ఒక్కడే. ఏదో గుడ్డ మిల్ల దొరికాడు, సరే మాల వేసింది, సరే అని ఒప్పుకుంది. అందులో మీరు కూడా ఒకరు వచ్చారు అంతే. ఈ వైభవాన్ని చెప్పి వద్దా లేదా అని ఒప్పుకోవాలి. అమ్మవారు ఛాన్స్ ఇస్తలేదు. మనం మాట్లాడితే మళ్ళీ ఏమైనా దొర్లుతాయేమో అన్నట్టుగా మనం అడగకపోయినా ముందు చెప్పాలి. అది ఇక్కడ స్వామి వైభవం చెప్పమంటే అంటే మీ దగ్గర ఏం లేదు కనుక చెప్పట్లేదు. ఉంటే మాట్లాడడం ఉంటే కదా చెప్పాను. మాట్లాడాలి ఏమిటో మాట్లాడేవాళ్ళు కదా, అవునా కాదండి? మాట్లాడడానికి ఏం లేదు అక్కడ. అందుకే వాళ్ళు సహజంగా అదే అది అవకాశం ఇస్తూనే ఉన్నా, మరి మాట్లాడుతున్నాడా? మరి ఇప్పుడు మా ఇంటికి వచ్చి మీరు వచ్చి ఏం మాట్లాడుతున్నా మాట్లాడట్లేదు. తడబడుతున్నారని ఏం లేకుండా తడబడుతున్నారో మా బాధ. ఒక విషయం, సహజంగా ఇంట్లో అయినా అంతే, సహజంగా లోకంలో కూడా అంతే. మనం అడగకపోయినా 100 మాటలు అట్నుంచి వస్తుండే. అదే మనం కొంచెం విని బాగా వింటే ఏ గొడవ మాటలే రావు. అలా మా స్వామి వైభవం చెప్పమన్నారు. అద్భుతంగా వైభవం చెప్తాం, మీరు వినండి. స్వామి కేవలం
భక్త పరిరక్షణ కోసమే అవతారం తీసుకుంటాడు. ఆయనకు అవసరం లేదు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంత రహితుడు, అవాప్త సమస్త కాబట్టి నాకు తీరవలసిన కోరికలు ఏమీ లేవు. ఇది కావాలి, ఇది వద్దు, ఇది అవసరం, ఇది లేదు అనాల్సిన అవసరం ఆయనకి ఏమీ లేదు. ఆయన వైకుంఠంలో అలా లగ్జరీగా బతకొచ్చు. లగ్జరీ కంటే లగ్జరీగా బతకొచ్చు. ఎవరు అవసరం లేదు ఆయనకు. అంతమంది సేవకులు ఉన్నారు. గరుడు, విశ్వక్సేనుడు, అనంతుడు, ఆళ్వారు, ఆచార్యులు నిత్యం సదా పశ్యంతి సూరజ అనే అద్భుతమైన నిత్య విభూతి ఆయనకు ఉన్నప్పటికీ కేవలం భక్తులను పరిరక్షించాలి అనే ఒక నెపంతో, మనందరిని ఉద్ధరించాలి అనే నెపంతో అనేక అవతారాలు ఎత్తి, రామావతారం కావచ్చు, కృష్ణావతారం అందరూ తెలుసు కదండి. కృష్ణుడికైతే నేను దేవుణ్ణి, నన్నే శరణు వేడండి, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. అన్ని వదిలే, నన్ను పట్టుకో, నేనే నిన్ను పైకి తీసుకొచ్చేవాడిని, ఇంకెవరు కాదు నేను రక్షించేవాడు అని సహజంగా నోరు విప్పి చెప్పుకున్నాడు. డ్రైవర్గా మారాడు. సారథి అయిపోయాడు అర్జునుడికి. సారథి అవ్వడం ఎంత గొప్ప విషయం తెలుసా? మన మామూలుగా సారథి అంటే సంస్కృత పదం బాగుంది, కానీ దాన్ని అసలు మీనింగ్ ఏంటి? ఒక డ్రైవర్. ఒక డ్రైవర్ ఇవ్వడం ఎంత దిగజారడం అన్నమాట. ఆ వైభవం నుంచి చాలా దిగజారిపోవాలి. ఇప్పుడు డ్రైవర్లకి కారు ఉందనుకోండి, కారులో మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. రైట్కి తిరగాలంటే రైట్ ఇండికేటర్ వేస్తే వీళ్ళు రైట్ తిరుగుతున్నాడు అని అర్థం అవుతుంది. లెఫ్ట్ ఇండికేటర్ వేస్తే లెఫ్ట్కి తిరుగుతున్నాడు అర్థం అవుతుంది ఇప్పుడున్నది దీంట్లో. అదే రథాలున్న సమయంలో అంత యుద్ధం జరుగుతున్న సందర్భంలో నువ్వు రైట్కి తిరిగి లెఫ్ట్కి తిరిగి అని చెప్పగలుగుతాడా? అక్కడ వెనుకున్న సారథి, వెనుకున్నటువంటి రథకుడు చెప్పలేడు. ఏం చేయాలి మరి? రైట్కి తిరగాలి అన్నప్పుడు కుడి భుజం పైన తొక్కాలి. సారథిని కుడి భుజం పైన తొక్కితే మీరు రైట్ తిరగాల అని అలా రథాన్ని తిప్పేస్తాడు. మళ్ళీ లెఫ్ట్ తిరగాలంటే ఎడమ భుజాన్ని తొక్కాలి, అప్పుడు ఎడమకు తిరిగేస్తాడు. ముందుకు వెళ్ళాలంటే తన వెండు పైన కన్నాలి, అలా ముందుకెళ్తాడు. అంటే భక్తుడి కోసం ఎంతకైనా దిగజారిపోయి ఈవెన్ ఒక డ్రైవర్గా కూడా ఉండి వాడికి కావాల్సినవని అందించడమే ఆయన యొక్క వైభవం. అంతకు మించి వైభవం అవసరం లేదు. మనందరం కూడా ఏం కావాలండి? మనకు కావాల్సిన మోక్షం, పరమ ఆనందం, దాంతోపాటు ఇహలోకంలో ఉన్నటువంటి సంపద. ఈ రెండింటికి అధికారి. ఈ రెండింటి ఎవరి ఆధీనంలో ఉన్నాయంటే మా స్వామివారి యొక్క ఆధీనంలో ఉన్నాయి. అటువంటి ఉభయ విభూతులకి నాయకుడైనటువంటి స్వామివారు. ఆయన ఆస్తి ఎంతమని చెప్పలేము. మీకు కావాల్సిన ఆస్తి కదా. అమ్మాయిలు ఏమో ఊరుకుంటారు, ఆభరణము, పట్టు చీరో, ఇంకోటో. మా దగ్గర అఖండమైన ఆస్తి ఉంది. ఇంత అని లెక్క పెట్టలేము మేము. మాకు రోజుకే కొన్ని కోట్లు వస్తాయి. తిరుమలలో ఎన్ని వస్తాయండి? పర్ డే 4 కోట్లు వస్తాయి మాకు. ఇక మా సంపద గురించి మీకు చెప్పక్కర్లేదు. మా అందం అంటారా, పై నుంచి కింద అంత బంగారమే. వెంకటేశ్వర ఎలా ఉంటాడు? పూర్తి బంగారంతో ఉంటాడు అనమాట. మాకు నిత్యం ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. మా తిరుమలలో చూసారా, నిత్యోత్సవం, ఎప్పుడు ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటాయి. అద్భుతమైనటువంటి స్థానం. ఈ భూలోక వైకుంఠంగా ఉన్నటువంటి ఆ తిరుమలలో మేము వేం చేసి ఉంటాం. దానికి ప్రతిరూపంగానే ఇక్కడ కూడా మాకు ఒక దేవాలయం, ఒక ఇల్లు ఉంది. ఇది కూడా మా ప్లాటే. ఇక్కడికి రావాలి. ఈ ఆస్తి కూడా దాని ముందు ఒక పేరు, దాని ముందు చూడండి ఒకసారి. ఏమున్నది దాని ముందు ఒకటి ఉన్నది అక్షరం. ఏమున్నది? శ్రీ వెంకటేశ్వర. గట్టిగా చెప్పండి. ఏమున్నది? శ్రీ వెంకటేశ్వర స్వామి. వీళ్ళెవరండి? వాటికే తెలియదు వారు ఎవరు. మేము కూడా మా ముందు వచ్చారు కానీ మేము పెట్టుకున్నాం అనుకుంటా. ఎవరు గొప్ప పెట్టుకోవడా? అయ్యా వారు చెప్పారు, పొద్దున మొత్తం కోట్లు వచ్చాయి, లక్షలు వచ్చాయి. ఆ కోట్లు ఎవరి గురించి తెచ్చాడు, ఎక్కడ పోస్తున్నాడు, ఎవరికి ఇస్తున్నారండి? ఆ వెంకటేశ్వర స్వామి కుబేరుడి దగ్గర నుంచి ఎక్కడ తెచ్చాడు? మరి ధనం ఉన్నవాడు అప్పెందుకు తెస్తాడండి? ఇప్పుడు మరి తిరుపతి భూలోకంలో కూడా ఆకాశంగా ఉందా? ఆయన భూలోకంలో చెప్పింది, ఆకాశం చెప్పాడా? ఇప్పుడు భూలోకంలో ఉన్నవాడే, భూలోకంలో ఉన్నవాడి గురించి మాట్లాడుతున్నాం కదా. తిరుపతిలో ఆయన అక్కడ భూలోకంలో ఉన్నవాడే కదా వడ్డీ కడుతున్నాడు. మరి మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోయాడంటే ఎన్ని కోట్లు కాదు. ఆయన ఎన్ని తీసుకున్నాడు తెలుసా? అనంత శ్రేయో దేవత అని. ఇప్పుడు కాదు, ఎన్ని జన్మలు ఎత్తినా, మనం ఎన్ని జన్మలు ఎత్తినా కూడా
అప్పు తీరనంత అప్పు తీసుకున్నాడు. దేని గురించి? పెళ్లి గురించి. తెలుసా? అనంత యొక్క లోకంలో ఎంత ధనం పోసినా సరిపోనంత ధనం తీసుకున్నాడ. అది మీరు కోట్లు కాదు కదా, అది నెంబర్ రాసినంత నెంబర్ కూడా లేదట. అన్ని కోట్లు ఆ కుబేరుడు దగ్గర తీసుకున్నాడు. ఎవరి గురించి? అదే విషయం కాదు, అక్కడ ఎక్కడో తప్పు లెక్కలు రాశారు. అకౌంటెంట్ లో మిస్టేక్ జరిగింది, ఎప్పుడో తీరిపోయి ఉంటుంది. కుబేరుడు అప్పు విద్య రాదు. అదే కుబేరుడు అప్పు ఎప్పుడో తీరిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆ పేరుతో నడుస్తుంది. సరే, గుణాల గురించే చెప్తున్నా. శ్రియశ్రియం షడ్గుణ పూర్ణం అని శాస్త్రం. ఇప్పుడు కూడా స్వామికి 6 గుణాలు ఉంటాయట. వారు చెప్పినారే చూద్దాం. వారకాలుగా మా వాడు ఇల్లంతా ఒళ్ళంతా ఏదో చెప్పారు. ఆ ఇల్లంతా ఒళ్ళంతా కూడా ఎత్తున్నా కూడా శ్రియశ్రియం అట. అంటే శ్రీ లేకుంటే ఆ గుణాలన్నీ కూడా ఉండకపోని చెప్పండి కాదాలే. శ్రియశ్రియం షడ్గుణ పూర్ణం. షడ్గుణ పరిపూర్ణుడు అవ్వాలంటే శ్రీ ఉండాలట. ఆ శ్రీ లేకుంటే ఆయన పరిపూర్ణుడు అవ్వడట. కనుక ఆ పరిపూర్ణుడు అవ్వాలి అంటే మా దగ్గర రావాలి. అందుకని ఆయన వచ్చాడు. సరే, అందము అన్నాడు. ఆయన అందం గురించి మాట్లాడి మొత్తం ఇల్లు అంతా అందం అన్నాడు. ఆనాడు ఒకనాడు అవతారాన్ని ఎత్తాడు. ఎంతో వికృతమైనటువంటి రూపం నరసింహస్వామి అవతారంలో వచ్చాడు. ఆ వికృత రూపాన్ని చూసి బ్రహ్మదేవతలు కూడా ఏమిటయ్యా ఈ స్వామి, ఈ అవతారం ఏంటి, రక్తం ఏమిటి? మరి మా అమ్మాయేమో ఎంతో సుకుమారమైనటువంటిది. అటువంటి రూపాన్ని చూసి, ఆ భయంకరమైనటువంటి ఆకారాన్ని చూసి తట్టుకోగలుగుతుందా అండి? తట్టుకోగలుగుతుందా? మీ ఇంటికి మొత్తం రక్తం అంతా పోసుకొని అలా వచ్చాడనుకోండి, మా ఇంటి ఆయన చూసి తట్టుకోగలరా? అటువంటి రూపాన్ని చూసినటువంటి మా అమ్మవార్లు అందం తప్ప ఏమీ తెలియదు. ముందు అది అంటే అమ్మ ఇంత బాగుంటాడు కదా మా ఆయన అనుకునేటువంటి ఆయన రక్తసిక్తుడై ఏదో ఒక దాన్ని చంపేసి అలా వచ్చినటువంటి నాకు చూసి భయపడిందట. మరి అలా భయపెట్టేవాడు ఎందుకంటే మనకు పెళ్లి చేసుకోవడం అవసరమా? కానీ అందం ఉన్నాడు. మరి అది వారు ఒక ప్రశ్న వేశారు. అంత రక్తసిక్తం అయిపోయారు నారసింహ అవతారంలో, అటువంటి అమ్మాయిని ఇస్తే మా అమ్మాయి భయపడుతుంది, మాకు సెక్యూరిటీ లేదని వాళ్ళ బాధ. అంత రక్తసిక్తమైన కాదు, అందం గురించి, సెక్యూరిటీ గురించి కాదు, అందంగా లేరని వారి బాధ. కానీ నారసింహ రూపము శత్రువులకి మాత్రమే భయంకరంగా కనిపిస్తుంది. తన భక్తుడికి పట్లాలు అక్కడే చిన్నపిల్లవాడు నాహం భయపడ్డాడండి. ఏదో దేవ తదో ఘోర ఇదం కృతం దేవసురం. స్వామి భయంకరమైనటువంటి రూపాన్ని స్తోత్రమే పాడాడు. చూడలేకపోతున్నాను, తగ్గించయ్యా నీ దండం పెడతా అన్నాడు. మరి అదే చెప్పే ఆ ఘోరం మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు మీకు ఒక్కటే పడదు, ఆ తగ్గించమని పెరిగిన వాడిని చూసి భయపడుతున్నాయి. ఇప్పుడు మా అందరూ ఇప్పుడు ఆడపిల్లలు మీరు భయంకరంగా తగ్గించి మీ కొడుకు వచ్చి తగ్గించమన్నంత మాత్రం చూడంగానే భయపడ్డారు లేదా? అదే ఎవరు ఇచ్చారు? మనం అయ్యా మనం ఉతికే చెప్పం కాదు, భాగవతంలో శ్లోకం ఉంది, ప్రహ్లాదుడే చెప్పాడు. ఏమని? నాహం బిభేం నిడితేతి భజానకాస్య జిహ్వాగ్రనేత్ర భృగుటి రభసోకరకంత ఆంధ్ర క్షత కేసర శంకుకర్ణ నిర్ఘాత పీఠ దిగిభాగ నిభిన్న కాంత. నేను భయపడను. నాహం బిభేం, నీ రూపం చూసి నేను భయపడను. ఎందుకంటే నీ భక్తుని నన్ను ఏం చేయలేవు. భక్తుని భగవంతుడు చేస్తాడండి. ఆ రూపం ఎవరికి భయపడాలి? హిరణ్యకశిపుడు లాంటి రాక్షసులకు మాత్రమే ఆ రూపం భయంకరంగా కనిపిస్తుంది. ప్రహ్లాదుడు లాంటి భాగవతాగ్రగణ్యులకు ఆ రూపం అంతా ఎలా కనిపిస్తుంది? పరమ కారుణికమైన రూపంగానే కనిపిస్తుంది. అంత భయంకర రూపంలో కూడా అమ్మవారిని ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు స్వామి? కింద కూడా కాదు, తన తొడపైన కూర్చోబెట్టుకున్నాడు. అది ఆ స్వామి అందం. అదే భయపడిన అమ్మవారి పైన కూర్చుంటుందా? అదే చేసిన తర్వాతే తగ్గాడని చెప్తున్నా. అంటే ఒకరు వచ్చి స్తుతించే వరకు కూడా మా స్వామి ఎట్లా అంటే కష్టం కదా. ఇప్పుడు మేము ఒక్కడే ఆలోచించాలి, ఎవరికి వివాహం చెప్పడం కాదు. ఆడపిల్లలు మీ తల్లి ఇప్పుడు ఎట్లా మీరు ఆలోచించాలి? ఆయన స్వామి అంటున్నారు, వచ్చాడు కదండి, చూశాడు కదండి. మీ అమ్మాయిని ఇచ్చేటప్పుడు ఏ విధంగా ఆలోచిస్తారో ఆ విధంగా ఆలోచించండి. అప్పుడు ఎలా మీరు చెప్పేది అర్థమవుతుందా తెలుస్తుంది. నరసింహస్వామి వచ్చాడు కదండి, కూర్చున్నాడు కదండి అంటే ఇప్పుడు మీ అమ్మాయి ఇస్తున్నాడు, మీ ముందు నరసింహస్వామిగా వచ్చి కూర్చున్నాడు. స్వామి తెలిసినా భయపడలు అవుతుందా లేదా? మీ కూతుర్ని వంటిస్తారా? ఇస్తారా? ఎవరైనా అదే. ఇక్కడ అమ్మాయిలు, ఇక్కడ ఎవరు? మా అమ్మాయిలు. అందుకే చెప్తున్నా ఏమని, ఇక్కడ నరసింహస్వామి అవతారం వచ్చండి. ఆ ఏ అవతారంలో ఉన్నా
ఆ రూపాన్ని మీకు కావాలి. ఇప్పుడు ఆనాడు గజేంద్ర మోక్షంలో ఇక్కడ భార్య పక్కన నిశాచరానాం అమ్మవారు అన్నట. ఈ నిశాచరు అంటే మొత్తం కూడా చీకటిగా ఉంది. ఆ నిశాచరుడంతా కూడా తిరుగు ఉన్నాడు పైన ఉన్నప్పుడే నన్ను వదిలేసి అలా వెళ్ళిపోయాడు. శంకు చక్రాన్ని వదిలేసి ఆయన చేసి మంచి పని. కానీ పక్కన ఒక భార్య, ఇప్పుడు మీరున్నారు, ఆబోతులు ఫోన్ చేసి వెళ్ళిపోయారు. ఇంట్లో భార్యకి చెప్పకుండా వెళ్తే ఏమవుతుందండి? ఏమవుతుంది? అదే చెప్తారండి. భక్తాలైనా ఇంట్లో వాళ్ళు కూడా భక్తి. ఇంట్లో వాళ్ళు మరి పిల్లలు కాదా? అంటే వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు మనుషులు కాదా? ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా పిల్లలే కదా. వాళ్ళు ఇప్పుడు అర్ధరాత్రి వెళ్ళిపోయావు, ఆ పరిస్థితి ఏమిటి? తెలియదని చెప్పిందామే. నువ్వు ఎటు వెళ్ళి అందుకే దానికి ప్రణయకల ఉత్సవం చేశారు. నాకు చెప్పాను కూడా చెప్పట్లేదు. ఇక్కడ ఉన్నాను, నువ్వు కనీసం నిశాచరాన్ని ఇక్కడ అర్ధరాత్రి నన్ను వదిలేసావు. కొత్త వివాహం జరిగింది, అదే చెప్తున్నా. వివాహం జరిగింది, శంకు చక్రాలు ఉన్నాయట. కనీసం అమ్మని కూడా తీసుకోపోలేదు. గజేంద్రుడు అవి వెంటనే పరుగుపడిన వెళ్ళిపోతుంది. వెంటనే తనకు వెళ్ళిపోయాడు. ఎవరు నా మీద ఎక్కువ నేను వస్తున్నాను కనీసం ఎవరు చెప్పకుండా వెళ్ళిపోయాడు. మరి ఇంట్లో పిల్లలు అందరూ ఉన్నారు కదండి. అలా వెళ్ళిపోతే మా అమ్మాయిని ఎలా ఇవ్వాలి? ఇప్పుడు కూతురుగా మాట్లాడుతున్నాం. మీకు అర్థమైందా? మీ పిల్లలు మా పిల్లలు మీ ఇంట్లో ఉన్నారు, మా చురువుల్లో ఉన్నారు. వారు వచ్చి అలా వెళ్ళిపోతా అంటారు అనుకోండి. అర్ధరాత్రి కొత్త పెళ్ళయింది, అది చెప్పకుండా చేయకుండా వెళ్ళాడు అనుకోండి. భర్త ఎంత భయపడుతుంది? భార్య భయపడుతుందా లేదా? ఎక్కడ భయపడుతుంది? ఏమిటండి మా అమ్మాయి? అది చెప్తున్నాం ఇక్కడ. ఎంత ఆతంత్రాపరాయుడైనా లేకుండా హెల్పింగ్ నేచర్ చాలా ఉన్నా కూడా అది ఒక మాట చెప్పి అర్జెంట్ చెప్పేయాలి కదా. ఆ పర్మిషన్ తీసుకోవాలి కదా. అల్టిమేట్గా వాళ్ళు అడిగేది ఏంటంటే మాకు భయం అటువంటి రూపాలలో ఉంటే మాకు సెక్యూరిటీ లేదు. అదే రూపం లేదు. సెక్యూరిటీ ఊరికే సెక్యూరిటీ కాదు, ఓ రూపం లేదు, ఓ చెప్పే విధానం లేదు, ఓ పద్ధతి లేదని చెప్తున్నాం. మరి అట్లా ఎలా చేసుకోమంటాం? ఒకటి రెండు విషయాలు చెప్తాం ఇంకా. సరే వారన్నారు ఇంతకుముందు అప్పటి నుంచి ఒక మాట అన్నారు, ఊరికే స్వామి భక్తత్రాణపరాయణ. అమ్మవారు ఎన్నిసార్లు రక్షించారు తెలుసా? ఆనాడు శంకరాచార్య స్వామి వారు ధనం కావాలని ఒకసారి కరావణ స్తోత్రం చదవగానే ధన కనక వర్షాన్ని కురిపించారు. అక్కడ వారికి కావాల్సింది. ఒకనాడు ఆ స్వామి వెళ్ళిపోతేట క్రూరంగా ఉన్నాడట. ఓ ఫలానా వారికి భక్తి కల్పించమంటే లేదు అవసరమే లేదన్నాడట. అవసరం లేదంటే అలా కాదు నేనే వెళ్తానని అమ్మవారు సంహారం చేయడానికి వారే ఆయుధాలు పట్టుకొని సంహారం చేశారు. ఎన్నో సందర్భాల్లో ఉన్నాయి. అమ్మవారు కూడా ఆతత్రాపరాయుడే, కానీ చెప్పకుండా ఏ రోజు పోలేదు. ఆనాడు కృష్ణుడు పక్కన పడుకున్నప్పుడు సత్యభామ ఆవిడ యుద్ధం చేయాలని ఆయన కాంక్షించిన ఆవిడ పక్కన మరి బాణం వేయమంటావా అని అడిగింది. నిద్రపోతున్నాడని తెలుసు, కానీ ఆయన నిద్రపోయినా వింటాడని తెలిసి ఆ సత్యభామ అడిగిందట. ఆ విధాన్ని వేస్తున్నాను అని చెప్పింది. అంటే ఒక భార్య భర్తల సంబంధం ఎలా ఉండాలంటే చెప్పి చెయ్యాలి. అంటే ఒక మాట చేస్తున్నప్పుడు ఏది వచ్చినా తను చూసుకుంటాడని తను అనుకోవాలి. తను అనుకుంటే ఇదేం చేసినా వారు చూసుకుంటున్నారనేటువంటి భావన, ఐక్యత అలా ఉండాలి. మరి అది లేదనే కదా మా బాధ. మీ దగ్గర అది లేదని బాధ. సరే ఆత్రాయణుడు వారు అన్నట్టుగా పరుగున వెళ్ళాడు, అన్ని చేశాడు, కానీ కనీసం సఖ్యత ఉండాలి కదా. పొద్దున ఏమన్నా అంటే మాకు అది సఖ్యతకి అసలు మీరు సందేహించిన అవసరమే లేదు. ఎందుకంటే భార్యను ఎవరైనా ఇంట్లో పెడతారు, లేకుంటే ఇక్కడ ఒక స్థానంలో. కానీ మా స్వామి తన భార్యను ఎక్కడ ఉంచుకున్నాడు తెలుసా? వక్షస్థలం. తన వక్షస్థలం ఇచ్చేశాడు. ఎక్కడో వేరే ఆసనం లేదు అమ్మవారికి, వేరే ఇల్లు లేదు. అదే బాధ. అది కాదు, వక్షస్థలాన్ని తన ఒంట్లో ఒక భాగాన్ని ఇచ్చేశాడు. ఇంకోటి ఏం తెలుసా? శాస్త్రంలో ఇంకో మాట చెప్తారు, అసలు అమ్మవారు అనే స్వరూపం ఇంకోటి లేదు. అమ్మవారు అంటే ఏమిటి? భగవంతుడి యొక్క దయాగుణమే లక్ష్మీ అమ్మవారు. భగవంతుడి యొక్క వివిధ గుణాల కలయికే అమ్మవారు. అమ్మవారికి సపరేట్గా రూపం ఉందని కూడా అంగీకరించాల్సిన అవసరం లేదు. అంటే అంత ఐక్యమైపోయి ఉంటారు వీళ్ళు ఎప్పుడూ కూడా. అందుకే నిత్య దంపతులు వీళ్ళకి పేరు. నిత్య కళ్యాణోత్సవం, నిత్య దంపతులు వీళ్ళు సదా అలా ఐక్యమైపోయి ఉండేటటువంటి స్వరూపం. ఒకరినొకరు విడిచిపెట్టుకొని ఉండడం అనేది అసలు జరగదు. ఒకటి. రెండోది, వీరు ఎప్పుడూ కూడా ఎక్కడో ఇటువంటి చిన్న ఆలయాలలో కాదు కానీ వారు ఉండేది. వారు సప్త గిరుల పైన వైకుంఠం దగ్గర ఎప్పుడు అందరూ కాపలా కాస్తూ ఉంటారు, అక్కడ అలర్ట్గా ఉంటారు. అటువంటి దివ్యమైన స్థానంలో అమ్మవారికి మంచి వైభవమైన స్థానము, వైభవమైన రూపము, ఇవన్నిటిని కలుసుకొని వారికి అన్ని విధాలుగా ఇది లేదు అనకుండా
ఏది కావలిస్తే అది ఇవ్వగలిగే సామర్థ్యం మా వాడి దగ్గర ఉంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇంకో 1000 మంది వచ్చిన కృష్ణావతారంలో 1000 మంది గోపికలను మెయింటైన్ చేసిన అదే బాధ. 1000 మంది చుట్టూ తిరిగేవారు, అదే బాధ. అదే చెప్తాడు, 1000 మంది చుట్టూ తిరుగుతాడు, లేకుంటే ఒకదాన్ని పట్టుకోడు. ఇన్ని ఉన్నాయండి. సరే, ఇంత కోరుకుంటున్నారు, ఎన్ని 1000 మంది తిరిగినా సరే, ఇంత దూరం వచ్చారు, మా ఇంటికి వచ్చారు. గోదావరి పేరేంటి? గోదావరి. ఎవరండి పేరు? ఎవరిది? గోదావరి పేరు ఎవరిది? అమ్మవారి పేరు. మా ఊరికి వచ్చి వాళ్ళు మాదనే ఏదో దబాయించారు. సరే పోయినా అట్లా మేమేంటంటే చాలా ఎంతోంది ఆనాడు కరవాలంబ స్తోత్ర కనకధార స్తోత్రంలో స్వామి ప్రార్థిస్తాడట. ఏమిటి? నీవు చాలా అనుగ్రహ భాషి, ఒకసారి మాట చెప్పగానే అనుగ్రహించేస్తావు, నాకు తెలుసు తల్లి అంటూ ప్రార్థించాడు శంకరాచార్య స్వామి. అటువంటి మా మాట అడగడం అవసరం లేదు, మీ వాడిని నేను అడగాలి, మా వాడు అవసరం లేదు, తెలుసుకొని వెంటనే ఆ వర్షాన్ని అక్కడ చెప్పగానే ఆ స్వామి ఇలా ఉంది అనేటప్పుడు నాకు తెలుసు, రెడీగా ఉన్నా, నువ్వు చెప్పడం ఆలస్యం ఉంటే మొత్తం కూడా కురిపించింది. అటువంటి గొప్ప దయామై. తప్పకుండా ఇక చేసుకుంటాను లేండి, ఇంత దూరం వచ్చాడు, ఆయన ఏదో విధంగా చేసుకుందాం. సరే వైభవం ఏదో చెప్పారు. మా అమ్మవారు ఎంతమందికి ఎంత స్వరూపాన్ని, ఆ స్వరూప వైభవాన్ని మనందరూ కూడా అందరూ పారాయణ చేస్తుంటారు. ఆ వైభవాన్ని అంతా కూడా ఎన్ని అవతారాలుగా చతుర్సింహ దుర్గా అవతారం కానీ అమ్మవారు ఎన్నెన్నో అవతారాలు ఎత్తి చేశారట. దానికి అమ్మవారి గుణం ముందు సౌభాగ్యం, అన్నట్టుగా శ్రీయ. ఇద్దరు అమ్మవారు ఉన్నారు. ఏంటంటే ఒకరు దయామయి, వారన్నట్టుగా దయామయి స్వరూపం. ఇంకోడు అంటే పెద్దలు ఇంకొంత మాట కూడా చెప్తారు, భక్తి శ్రద్ధ అట. ఈ ఇద్దరు కూడా ఆ భక్తి శ్రద్ధలు మన ఇద్దరువే ఆ స్వామికి సమర్పణ చేయడం కనుక ఆ ఇద్దరు ఆ స్వామి చెంతకి చేరితేనే వారంతగా వైభవపేతం అవుతుంది. కనుక ఆ ఇరువురు కూడా ఆ స్వామి రేపు కళ్యాణ మహోత్సవాన్ని తీసుకొని అందరికీ మంగళం కలిగించాలని, అందరూ మన నివసించేటువంటి వారు కాదు, లోకోత్తరం చేయ ఇప్పుడు కాదు, ఇహలోకం కూడా తర్వాత కూడా మనల్ని తరింపజేస్తారట. ఆ మంగళకరమైనటువంటి కళ్యాణాన్ని సేవిస్తే, కళ్యాణం అంటేనే మంగళం. అటువంటి మంగళాన్ని రేపు ఉదయం 10 గంటలకి కళ్యాణ మహోత్సవాన్ని మనం ఆలయంలో మనం చేసుకుంటాం. దానికి ముందు ఉండేటువంటి కార్యక్రమాలన్నీ చేసుకుని 10 గంటలకి అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుంటాం. ఆ స్వామి అమ్మవారి దేవేరులతో కలిసి ఇటు భక్తి శ్రద్ధ ఈ రెండింటి కలయికతో మనం సమర్పణ. ఇప్పుడు కూడా భక్తి శ్రద్ధలు మనం చెప్పినంత దగ్గరగా ఉండవు. అవి ఆనాడు వారు అన్నట్టుగా కృష్ణుడికి చెప్పారు 700 శ్లోకాల్లో. మొత్తం నేను భక్తి అంటే ఎంత, తను నిజం చెప్పాలంటే అర్జునుడు అందరిలో చాలా గొప్పవాడు. దేనికి గొప్ప? నిద్రను. అన్నిటికంటే మూడింటిని జయించడం మనిషికి కష్టం. ఆ మూడింటిని జయించాడు, కానీ మనస్సును జయించలేదని చెప్తున్నాడట. ఒకటి నిద్రను జయించాడు. నిద్రను జయించడం అసంభవం. ఎన్ని రోజులైనా నిద్ర లేకుండా యుద్ధం చేయగలడట. తర్వాత భుక్తం అంటే తినకుండా కూడా ఉండగలడట. ఈ రెండు చెప్పగానే భయం వేస్తుందేమో, ఈ రెండు లేకుండా మనం ఎక్కడ ఉంటామండి. స్థితి ప్రజ్ఞ, నిలబడ్డ దగ్గర ఎంతైనా చలించలేకుండా ఉండడం. కూర్చున్నామంటే కాళ్ళ లోపల, నిలబడ్డామంటే కూర్చోవాలండి. అంటే మనిషి ఈ మూడిని జయించగలిగేటువంటి వాడు. మిగతా ఏదైనా జయించవచ్చు, కానీ మనస్సును జయించలేకపోతున్నావు అని చెప్పాడు. అందుకనే వీరంతా అది కాదని అర్జునుడికి చెప్పాడు. కానీ అదే మనస్సులోంచి రావాలంట. దాని పేరే శ్రద్ధ అమ్మవారు. ఇటు భక్తి, భగవంతుడి మీద అమితమైనటువంటి ప్రేమ. ఇది దాసం స్వామి చేయాలంటే నీకు తప్ప ఇంకెవరికి నేను చెయ్యను అనేటువంటిదే భక్తి. అటువంటి భక్తి ఆ స్వామి యందు మనకు ఉండాలి. ఎందుకంటే ఒక చిన్న కొన్నిసార్లు కూడా చెప్పాం, చిన్న కథగా ఏంటో ఒక రాజు ఉన్నాయట. ఎంతమంది ఉన్నా ఒక రాజు ఒకనాడు ఒక 7 అంతస్తుల బిల్డింగ్ ఏదో ఒక దాంట్లో మొత్తం ఆ రాజ్యంలో ఉన్న వారికి అందరికీ కూడా అన్నీ అందించాలి. అసలు ఎవరెవరికి ఏమేమి ఉన్నాయి అని తెలుసుకోవాలనుకున్నాడట. ఒక మొదటి అంతస్తులో బంగారం ఉంచాడట, 2వ అంతస్తులో వెండి ఉంచాడట, 3వ అంతస్తులో వజ్రాలు, ఆ పైన రత్నాలు, ఆ 7 అంతస్తులు అన్నీ ఉంచాడట. అందరికీ చెప్పాడట. ఆ ద్వారం ముందు కూర్చొని ఉండి రాజు అందరికీ చెప్పాడు, వెళ్ళిన ప్రతి వారికి ఏదో ఒకటి మీరు తీసుకొని వచ్చే బయటకు వెళ్ళాలి. బంగారం వెండి ఇది కావాలి. అందరూ వెళ్ళారు. అందరూ ఒక్కొక్క వస్తువుని తీసుకొని వస్తున్నారు. ఒక ఆవిడ వచ్చింది, కింద ముందు వెండి దానికి వెళ్ళింది. ఏం బాగాలేదనుకొని బయటికి వెళ్తుంటే వాళ్ళు ఇది కూడా తీసుకోమన్నారు. సరే అని బంగారం చూసింది, బంగారం నచ్చలేదు. ఎందుకంటే దానికంటే గొప్పగా ఇంకా వజ్రాలు ఉన్నాయి కదా, వజ్రాలు వెళ్ళింది. ఆ తర్వాత రత్నాలు అన్నీ ఉన్నాయి, అన్నిటి దగ్గరికి వెళ్ళింది.
కానీ ఏమీ నచ్చట్లేదు. వెళ్ళిపోతుంటే ఆ రాజు అడిగాడు, ఎందుకు వెళ్ళిపోతున్నావు, ఏదో ఒకటి తీసుకుని పెట్టుకున్నావు కదా. ఒకదాని గొప్ప ఒకటి ఉంది, మరి ఏది తీసుకోవాలని నాకు తెలియట్లేదు కదా అని ఇలానే ఆలోచిస్తుంది. ఏదో ఒకటి తీసుకుంటే కానీ పంపించామన్నాడట. ఆ రాజును చూసింది. రాజు గడపకి అవతల వైపే ఉన్నాడట, ఈతల వైపు కూర్చోలేదు. వెంటనే రాజు చేయబట్టుకున్నాడు. పట్టుకొని నాతో వచ్చేయండి, వస్తువు ఏదో ఒకటి తీసుకోమన్నారు. రాజు చేయబట్టుకున్నాడ. పట్టుకొని పదండి తీసుకొని వెళ్తా అన్నారు. రాజు మాట్లాడు, ఎందుకు, అందరూ వస్తువుని తీసుకోమన్నారు, అందరూ వస్తువు గురించే చూస్తున్నారు. రాజు వివాహం చేసుకుంటే అవన్నీ తన సొంత అవుతాయి కదా. అలా ఆ వెంకటేశ్వర స్వామి వారి పాదాలు పట్టుకుంటే అన్ని మన సొంత అవుతాయట. ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, పరదేవత అంతా ఏ దేవుని దగ్గర వెళ్ళక్కర్లేదు, ఆ స్వామిని పట్టుకోవాలి. మనం బంగారం గురించో వెండి గురించో పరిగెత్తాల్సిన అవసరం లేదు, అన్ని ఆయన ఇస్తాడు. ఆయన పాదాలే అన్ని ఇచ్చేటువంటి వారు. ఆ స్వామి పాదాలు పట్టుకోవాలి. అందుకే ఆ స్వామి చూపెట్టారు, ఇవే నీకు ప్రధానమైనటువంటివి. ఆ స్వామి పాదాలు పట్టుకోవాలి తప్ప వేరే దాని గురించి మనం పరితపించక్కర్లేదు. అందుకే మనం అక్కడికి వెళ్తాం, ఏదో కావాలనుకుంటాం, ఆ నవగ్రహాల దగ్గరికి వెళ్తాం, ఏదో కావాలి, ఇవన్నీ కాదు. ఆయన పట్టుకున్నాను అనుకోండి, ఆయనే అన్ని ఇస్తాడు. ఇప్పుడు పిఎం మనకు తెలిసాడు అనుకోండి, పిఎం దగ్గరికి వెళ్తామా, ముందు లేకుండా సీఎం దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్తామా, పిఎం దగ్గరికి వెళ్ళాడు, డైరెక్ట్గా సంతకం పెట్టేస్తాడు, ఏది కావాలంటాడు. అలానే ఆయన పిఎం కంటే గొప్పవాడు. ఏదైనా ఆయన పాదాలు పట్టుకున్నాం అనుకోండి అన్నీ వస్తాయి. స్వామి నీవు తప్ప, కానీ ఎలా వెళ్ళాలి, నీవు తప్ప అన్యదా శరణం నాస్తి, నీవు తప్ప ఇంకా ఏదీ లేదన్నట్టుగా ఆవిడ ఇక నీవు తప్ప ఏ లేదని గట్టిగా అట్లా చేయబట్టుకుందో మనం పాదాలు పట్టుకోవాలట. ఆయన కదలకుండా బదలకుండా అంత గట్టిగా పట్టుకోవాలి, అంత భక్తితో శ్రద్ధతో. ఆ భక్తి శ్రద్ధలే అమ్మవారు కనుక గట్టిగా అమ్మవారితో కలిసి. మరి ఎలా అండి, అమ్మవారితో కలిసి పట్టాలట. అమ్మ చెప్తుందట, ఇప్పుడు మనం ఏ విధంగా పిల్లవాడికి చెప్తామో ఇంకో వీరికి ఇది చెయ్యన్నట్టుగా అమ్మవారు ఆ విధంగా చెప్తుందట. ఏమని, వీడి పిల్లవాడు వీరికి అనుగ్రహాన్ని ఇవ్వండి. అమ్మతో చెప్పించి కల్పించామనుకోండి గొప్పగా ఉంటుందట వైభవం. కనుక అమ్మ ద్వారా మనం స్వామి పాదాలు పట్టుకుందాం, ఆ స్వామిని శరణి వేడదాం. కనుక శ్రీయశ్రయం అమ్మవారు కలిస్తేనే పరిపూర్ణుడు అవుతాడ. అమ్మవారు లేకుంటే, అందుకే అమ్మవారు కిందికి రాగానే పరుగున కిందికి వచ్చాడు ఆ స్వామి కూడా. కానీ పరిపూర్ణుడు నీవు లేక నేను లేను అనేటువంటి భావాన్ని వ్యక్తపరిచాడు భగవంతుడు. ఆ వైభవాన్ని మనం తెలుసుకున్న ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మనకి పరిపూర్ణంగా ఉండాలి. ఆ స్వామి కలయికతో మాకు అంతా కూడా మంగళం జరగాలని కోరుకుందాం. జై శ్రీమన్నారాయణ. గోవింద 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 గోవింద. గట్టిగా గోవింద. చాలు చాలు గట్టిగా మేడం వాయించు. మేడం వాయించండి.
గోవిందా 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 కింద దించండి. ఇంట్లో చేసి అవి పాలకులు బయట పెట్టండి దయచేసి. ఉత్సవాలు చేయండి దయచేసి. పల్లెకి బయట పెట్టండి దయచేసి. అయ్యి ఆడు బంద్ చేయండి. ఈ లోపలికి ఆడదు. అమ్మ బంద్ చేయండి. ఆ కళాకారులు ఇస్తున్నారు పంచాయతీ ఎందుకు బయటనే ఉండాలి. ఈ బ్రహ్మం లోపల కాదు. దయచేసి అవి పల్లకీలు బయట పెట్టండి దయచేసి.